నాలుగవ మెట్టు మీద నిలబడినప్పుడు ఏ కారణం చేత కూడా ఎవరికీ తన వలన దుఃఖం కలగకుండా ఉండడం చేత కావాలి. ఈ 4 సోపానములను ఎక్కగలిగితే మనిషి జన్మకి అంతకన్నా కృతార్థత ఇంకొకటి లేదు. అందుకే నీవు ఇలా 3 కాళ్లతో ఉంటే అన్ని ప్రాణులు ఇబ్బంది పడతాయి, అందరికీ అశాంతి అని భూమాత మాట్లాడుతున్న సమయంలోనే క్రూర స్వభావం కలిగి రాజవేషం కట్టినటువంటి కలిపురుషుడు, బలమైనటువంటి పిక్కలు కలిగినటువంటి వాడు ఆసురగతిన్, రాక్షసుడు ఎలా ప్రవర్తిస్తాడో అలా నేలంకూలగ తన్నె బంతి చెలగా నిర్ఘాత పాదాహతిన్, ఒక్కసారి పైకి ఎగిరి 2 కాళ్లతోటి కూడా ఆ ఎద్దుని తన్నాడు. ఒంటికాలు మీద ఉందేమో ఆ ఎద్దు నేల మీద పడిపోయి కన్నుల నీరు కారుస్తూ మూత్ర విసర్జన చేసింది. ఎగిరి గోవుని తన్నాడు. ఆ గోవు కూడా నేల మీద పడిపోయి ఆక్రోశిస్తోంది. వచ్చినటువంటి పరీక్షిన్ మహారాజు చూశాడు. చూసి గబగబా వెళ్ళి, ఏ కారణం చేత నిష్కారణంగా బాధ పెడుతున్నావు,